మావోయిస్టు పార్టీకి తెలంగాణలో మరో ఎదురుదెబ్బ తగిలిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఆ పార్టీ కీలక నేత భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక ఆయనతో పాటు మరికొంతమంది క్యాడర్ కూడా దండకారణ్యం విడిచి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు సమాచారం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందినటువంటి సాంబయ్య 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇక ఆయన తలపై ప్రభుత్వం 20 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఆపరేషన్ చేయూత పేరుతో లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. 2025లో ఇప్పటికే దాదాపు 427 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు, వీరిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు బీకేజీ ఏఎస్ఆర్ డివిజన్ కమిటీ మాజీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సెక్రటరీ హరిభూషణ్ మరణం తర్వాత లీడర్షిప్ పోటీలో ఉన్నారు ఈయన. కానీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సెక్రటరీగా ఎదిగారు. ఇక అతనిపై కూడా దాదాపు 20 లక్షల రివార్డు ఉంది. ఇక లొంగుబాటు పడుతున్నటువంటి వారిలో అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎఫ్సిఐ ప్రాంతం స్వస్థలమైనది. 1999 నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ టెక్నికల్ టీం హెడ్గా ఆయన పనిచేశారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వెస్ట్ పాకిస్తాన్ రీస్ట్రక్చరింగ్ బ్లాక్ మాజీ డివిజన్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. కరీంనగర్ కమిటీ మెంబర్గా కూడా ప్రారంభించి డివిజన్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఇక ఇతనిపై కూడా 5 లక్షల రివార్డు ఉంది. ఈ ఇద్దరు మధ్యవర్తుల ద్వారా తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. ఇక వారితో పాటు డివిజన్ ఏరియా కమిటీ సభ్యులు 20 మంది సరెండర్ అవుతారని వార్తలు వస్తున్నాయి. మరో సీనియర్ రాష్ట్ర కమిటీ నేత కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో మిగిలిన 64 మంది మావోయిస్టులు కూడా మెయిన్ స్ట్రీమ్లో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టులకు ఒక పిలుపునిచ్చారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పౌర సమాజంలో కలిసిపోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ఆజాద్ లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా మాత్రం ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ఒక 2-3 రోజుల్లో అధికారికంగా లొంగుబాటు ప్రక్రియ అనేది జరుగుతుంది అనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అజ్ఞాతం నుండి బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆజాద్ దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఆయన దండకార్యంలోనే ఉన్నాడు. అయితే తనతో పాటు మరికొందరు మావోయిస్టులను కూడా లొంగుబాటు దిశగా ఆయన తీసుకొస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఆజాద్ లొంగుబాటుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతానికి చెందినటువంటి మావోయిస్టు మరో కీలక నేత కంకనాల రాజిరెడ్డి సైతం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొద్ది నెలలుగా పెద్దపల్లి పోలీసులు ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదించి సరెండర్కు ప్రోత్సహిస్తున్నారు. ఇక రాజిరెడ్డి పార్టీలో కేంద్ర కమిటీ మెంబర్గా కూడా గుర్తింపు పొందాడు. ఆయనపై కోటి ఆయన తలకు రివార్డు ఉంది. సరెండర్ అయితే ప్రజా జీవితంలోకి వస్తానని, తనకు పదవులు ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతుందా అంటే దాదాపు 2025లో ఇప్పటికే దాదాపు 427 మంది లొంగిబాటు పట్టారు. వీరిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలోకి రావాలి మావోయిస్టులని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఈ సరెండర్లకు సంబంధించి రీహాబిలిటేషన్ ప్యాకేజీలు కూడా ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్తో ఇప్పటికే దాదాపు 2026 మార్చి కల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పినటువంటి తరుణంలో ఒకవైపు ఆ యుద్ధం చేసేటటువంటి పరిస్థితుల్లో పరిస్థితులు ఆ విధంగా అనుకూలంగా లేకపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా కొనసాగించడం, మరోవైపు ఈ రెండింటి మధ్య సందిగ్ధంలో కొంతమంది కీలక నేతలు కూడా దండకారణ్యం విడిచి లొంగుబాట పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం.